కర్ణాటక సీఎం కు షాక్. మూడా స్కామ్ లో సిద్ధరామయ్య ప్రాసిక్యూషన్ కు హైకోర్టు ఓకే. గవర్నర్ అనుమతిని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి వేసిన పిటిషన్ కొట్టివేత. సిద్ధు రాజీనామాకు బీజేపీ డిమాండ్. నేడు కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం. హైకోర్టు తీర్పుపై సుప్రీంలో సవాల్. రేపు రేవంత్ రెడ్డికి ఇదే గతి పట్టబోతుంది. చూడండి, కుర్చీలాట స్టార్ట్ అయింది. డికే శివకుమార్ పోయి వేసింది పిటిషన్. మోడీని కలిసింది. సారీ, ఇదే డికే శివకుమార్ పోయి మోడీని కలిసింది. మోడీని కలిసితోటే ఈ మూడో స్కాము తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఈ మూడో స్కామ్లో ఈయన బాధితుడిగా నిందితుడిగా కోర్టు ముందు హాజరు కావాలి. ఒకవేళ మూడో స్కామ్ జరిగిందని తెలిస్తే సిద్ధరామయ్య లోపలికి పోతాడు, డికే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారు. సేమ్ ఇక్కడ కూడా బట్టి కావచ్చు, బట్టి, ఉత్తమ్, అదేవిధంగా కోమటిరెడ్డి ఈయనకు తక్కువ ఛాన్సులు, కానీ ఉత్తమ్ కున్ను ఈ బట్టి విక్రమార్కు ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి. ఎప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మీద ఓటుకు నోటు కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, లోపలేసి పడేద్దామని చూస్తాను. లేదా ఇప్పుడు టీ ట్యాక్స్ అన్నారు కదా, తిరుపతి రెడ్డి ట్యాక్స్, ఆర్ఆర్ ట్యాక్స్, ఈ ట్యాక్సులను ఏదో ఒకటి తీసుకుపోయి ముందటేసి రేవంత్ రెడ్డిని మూసిపడేసి కథం వీళ్ళు సీట్ ఎక్కాలని చూస్తాను. అందుకే వీళ్ళిద్దరు సైలెంట్గా ఉన్నారు, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే రేవంత్ రెడ్డి అదృష్టం ఏంటంటే అక్కడ చంద్రబాబు నాయుడు కొంచెం రేవంత్ రెడ్డి వెనకేసుకొస్తానేమో. చంద్రబాబు అండ ఒకటి ఉన్నది. స్వయంగా రేవంత్ రెడ్డికున్న మేనేజ్మెంట్ స్కిల్ తోటి అటు మోడీని, అమిత్ షాని వీళ్ళందరినీ కాకపడుతున్నాడు. అటు ఇవ్వవలసిన అటు ఇస్తున్నాడు, ఇటు ఇవ్వవలసిన ఇటు ఇస్తున్నాడు. కాబట్టి వాళ్ళు కొంచెం సైలెంట్గానే ఉన్నారు. కానీ ఇలాంటి వ్యవహారం ఎక్కువ రోజులు నడవది. ఎన్ని రోజులని మేనేజ్ చేస్తాం, ఎన్ని రోజులని మభ్య పెడతాం, ఎన్ని రోజులని మేనేజ్ చేస్తూ పూట గడుపుకుంటాం. గిట్లనే ఏదో ఒక రోజు ఎవడో ఒకడు తీసుకపోయి రేవంత్ రెడ్డి మీద కోర్టులో కేసు వేస్తాడు. ఆ కోర్టులో ఆ కేసు బెంచ్ మీదకి వస్తుంది. ఇట్లా సిద్ధరామయ్య లెక్కనే ఏదో ఒక రోజు రేవంత్ రెడ్డికి కూడా భారీ షాక్ కలిగే అవకాశం ఉంటుంది.